నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో శుక్రవారం టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీని హర్షిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, పిసిసి సభ్యులు దేప భాస్కర్ రెడ్డితో పాటు కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, ఐఎన్టీయూసీ, ఎన్ఎస్యుఐ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేసిన దాఖలాలు లేవు. ఈ 7 నెలల లోపటనే మేము చెప్పిన మాటలను అన్నిటిని కూడా ఇంప్లిమెంటేషన్ మొదలు పెట్టాము. అందులో మరీ ముఖ్యంగా వ్యవసాయదారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మొత్తం 2 లక్షల వరకు ఒకేసారి డబ్బులు మీ అకౌంట్లో వేస్తామని మాట ఇచ్చాం. నిన్నటి వరకు 1 లక్ష కంటే తక్కువ బాకీ ఉన్న ప్రతి వ్యవసాయదారుడిని వాళ్ళకు అందరికీ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసేసి రుణ విముక్తులను చేసేసాం. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1 లక్ష నుంచి 1,50,000 వరకు ఉన్న వాళ్ళను ఈ మంత్ ఎండ్ లోపల వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం. తర్వాత మిగతా 2 లక్షల వరకు ఉన్న వాళ్ళని అందరినీ కూడా నెక్స్ట్ మంత్ 15th లోపల ఎట్టి పరిస్థితుల్లో అందరి అకౌంట్లో వేసి రుణ విముక్తులను చేసి వ్యవసాయదారులను సంతోషంగా ఉండేటట్టుగా చేసే కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ప్రతి వ్యవసాయదారుడు సంతోషంగా ఉన్నాడు కనుక ఈ సంబరాల కార్యక్రమాన్ని మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి బీదోడిని ఆదుకోవాలని కరెంటు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వటం కానీ, 500 రూపాయలకే సిలిండరు ఇవ్వటం కానీ, ఆరోగ్యం కాపాడటానికి ఎక్కడన్నా ట్రీట్మెంట్ తీసుకోండి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు బిల్లు మేమే కడతామని కానీ, ఉచితంగా బస్సులో తిరగమని కానీ, ఇవన్నీ కార్యక్రమాలు ఇప్పటిదాకా 30,000 ఉద్యోగాలు కానీ ఇవన్నీ మేము ఇంప్లిమెంట్ చేసేసాము. రిమైనింగ్ కూడా మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో మీరు ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మేము మాట ఇస్తే మాట మా రాహుల్ గాంధీ గారు కానీ, మా కాంగ్రెస్ పార్టీ గారు కానీ, మా రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్కసారి మాట ఇచ్చిర్రంటే ఇప్పటిదాకా మేము వెనుక పోయింది లేదు. కొంచెం లేట్ అవుతుండొచ్చు. కారణము మీకు అందరికీ తెలుసు, 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో దించిపోయింది రాష్ట్రాన్ని. అయినా కూడా మేము ఎన్ని విధాల ఆర్గనైజ్ చేసుకొని ప్లాన్ చేసుకొని మాట మీద ముందుకు కదులుతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి సంబరాలలో అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా, ప్రతి కుటుంబం ఎవరెవరైతే బెనిఫిట్ పొందినరో మీరు ఒకసారి మా కాంగ్రెస్ పార్టీని గుర్తు తెచ్చుకోవాల్సిందిగా, మా నాయకుడిని జ్ఞాపకం జపించుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాలాంటి కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. నాతో పాటు రైతులు పండగలు చేసుకునే పరిస్థితి వచ్చింది. మేము ఎందుకు పండగ చేసుకుంటున్నామంటే, మేము ఎలక్షన్ ముందు ఎన్నో వాగ్దానాలు చేసినాము, అయితాయో కాదా అన్న భయంతో మేము ఉన్నాము. కానీ నేటికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు అవన్నిటిని కూడా ఎక్కడికక్కడికి సాల్వ్ చేసుకుంటూ ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు. వారితో పాటు ఇక్కడ మాకు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి కిచ్చెన్న లక్ష్మణరెడ్డి అన్న గారికి, ఈగల కృష్ణారెడ్డి అన్న గారికి, అనిత హరినాథ్ రెడ్డి అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్లకు, కంటెస్టెడ్ కార్పొరేటర్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.